నమస్తే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 46 ఏళ్ళు పడికి. నిన్న మొన్న ఆయన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బచ్చా అని సంబోధించాడు. నిజమే, వయస్సులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ముందు బచ్చానే. ఆయన చాలా సీనియర్ నాయకుడు, అందులోనూ రాజకీయాల్లో ఉన్నాడు. కోట్లాది మందికి ఆదర్శంగా నిలవవలసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని, రాజకీయాలను యువత ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళు నడిచిన బాటలో నడవాలనుకుంటారు. అట్లానే చంద్రబాబు నాయుడు విద్యార్థి రాజకీయాల్లోంచి వచ్చినాడు, యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించినాడు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన సమాజానికి, ప్రజలకు, ముఖ్యంగా యువతకు చాలా ఆదర్శంగా ఉండాలి. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన యువతకు ఏ మార్గం చూపిస్తూ ఉన్నాడు? యువతకు ఎంత ఆదర్శంగా ఉన్నాడు? ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అధికారంలోకి వస్తే మీకు మంచి మద్యం తాగిస్తాను, చౌకగా తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం తాగిస్తాను మీకు. సాయంత్రం కాగానే అలసిపోయి 2 పెగ్గులు వేసుకోవాలనుకుంటారు. కాబట్టి నా యువ సోదరులందరికీ మంచి మద్యాన్ని తక్కువ ధరకి తాగిస్తాను నేను చెప్తూ ఉన్నాడు ఆయన. ఇది ఒక 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఒక నాయకుడు మాట్లాడే మాటలు, ప్రజలకిచ్చే సందేశం. అదే ఆయన బచ్చా అని సంబోధిస్తున్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు మద్యపానానికి సంబంధించి మాట్లాడింది ఏమిటి? అంచెలంచెలుగా మేము సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తాం, మద్యపానానికి మేము వ్యతిరేకం, మా విధానం మద్య నిషేధం తీసుకురావడం. అయితే ఈలోగా మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు ఉంటాయని చెప్పి ఆయన ముందే హెచ్చరించినాడు. దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం వైపు వెళ్తాం, ఈలోగా మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు పెంచేస్తామని ఆయన చేసిన ప్రకటనకు ప్రజలందరూ మద్దతు ప్రకటించినారు. కాబట్టి 2019 ఎన్నికల్లో ఆయనకు 151 శాసనసభ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు ఇచ్చి అత్యద్భుతమైన గెలుపునందించారు, ముఖ్యమంత్రి చేసినారు. అదే చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉండగా మద్యం విషయంలో చేసింది ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? నాసిరకమైన మద్యం ఇస్తున్నారు అని ఆ బ్రాండ్ల పేర్లు చదువుతూ వెటకారం చేస్తూ ఉంటాడు. ఆయన మర్చిపోతున్నట్టున్నాడు, ఎందుకంటే వయసు మీరిపోయింది కదా. ఆ బ్రాండ్లన్నీ కూడా 2014 నుంచి 19 వరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బ్రాండ్లే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవేం లేవు. అది ఆయన మర్చిపోతూ ఉన్నాడు. ఒకవేళ అవి నాసిరకం అయితే, ఆరోగ్యం పాడు చేస్తూ ఉంటే జనాల ఆరోగ్యం చంద్రబాబే బాధ్యత వహించాలి. అది పక్కన పెట్టి మద్య నిషేధం పట్ల ఆయన అనుసరించిన విధానం గురించి చూద్దాం. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచే అధికారం కైవసం చేసుకోగానే తాను మద్య నిషేధం పట్ల మరింత నిబద్ధత గలవాణ్ణి అని చెప్పుకోవడం కోసం అప్పటి వరకు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఇచ్చిన
హెల్త్ పర్మిట్లను, అంటే ఆరోగ్య సంబంధమైన సమస్య ఉంది, తప్పనిసరిగా మద్యం సేవించాల్సిన వాళ్ళు ఉంటే డాక్టర్ల సర్టిఫికేట్ చూపించుకొని మద్యం కొనుక్కొని తాగవచ్చు. ఆ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేసేసినాడు. ఆ తర్వాత అక్రమంగా రవాణా అవుతున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేయించుకొని హైదరాబాద్లోని పాత బస్తీలో కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ గ్రౌండ్స్లో రోడ్ రోలర్ ఎక్కి తానే నడుపుతూ మీడియా పబ్లిసిటీ కోసం ఆ బాటిళ్లను ధ్వంసం చేసినాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన పార్టీలోని మహిళా నాయకురాళ్ల చేతనే ఈ మద్య నిషేధం వద్దు, తీసేయండి అని చెప్పించి జనం కోరుతున్నారు కాబట్టి నేను మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నానని చెప్పి తీసినాడు. ఇది ఆయనకున్న నిబద్ధత. ఎత్తేసి వావిలాల గోపాలకృష్ణయ్య గారితో తిట్లు తిన్నాడు. అప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య మద్య నిషేధ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన చేత చివాట్లు తిన్నాడు, మద్య నిషేధాన్ని ఎత్తేసినాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చేసిన నిర్వాహకం మనకు తెలుసు. 2004 వరకు ఆయన ప్రభుత్వం మద్యం విషయంలో అనుసరించిన పాలసీ అందరం చూసినాం. ఇవాళ ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరఫరా అవుతున్న మద్యాన్ని గురించి, వాటి ధరల గురించి మాట్లాడుతున్నాడు. చాలా రాష్ట్రాల్లో ప్రైవేటు వ్యాపారాన్ని నిరుత్సాహపరిచి ప్రభుత్వమే మద్యాన్ని అమ్మకం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అమ్ముతుంది మద్యం. మద్యపానం నుంచి జనాన్ని ఎట్లా దూరం చేయాలి, ఎట్లా వారి ఆరోగ్యాన్ని కాపాడాలి, ఎట్లా వారి సంసారాన్ని బాగు చేయాలని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి బచ్చానా, లేక చౌక ధరలకు నాణ్యమైన మద్యం తాగిస్తా నాకు ఓట్లేయండి అని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బచ్చానా రాజకీయాల్లో? ఆలోచించాలి. థ్యాంక్ యూ.